ఇంత క్లియర్‌గా లచ్చించారు గురించయితే ఏ వీడియో లేదండి. నిజమే చెప్తున్నాను. లచ్చించారుని వాసన రాకుండా, చేదు లేకుండా, ఎక్కువ పులుపు లేకుండా రావాలంటే ఏ విధంగా లచ్చించారనేది తయారు చేసుకోవాలి? అలాగే పాటించవలసిన నియమాలేమిటి? పండగ టైంలో ఎందుకు తీసేయాలి? ఈ లచ్చించారుని ఏమేం వేసి కాసుకోవాలి? వీడియోలో అయితే పూర్తిగా క్లియర్‌గా చెప్పానండి. కంప్లీట్‌గా చూడండి. మొత్తం యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషనే ఉంటుందండి. ప్రాసెస్ మొత్తం క్లియర్‌గా చూపిస్తాను చూడండి. మొత్తం క్లియర్‌గా వినండి. ముందుగా ఒక మాటండి. ఈ ప్రాసెస్‌ని స్నానం చేసిన తరువాతే చేయాలండి. ఈ లచ్చించారు కుండకి ఇలా పసుపు రాసి చుట్టూ బొట్లు పెట్టుకోవాలండి. గోదావరి స్పెషల్ అండి ఇది. లక్ష్మీ చారు అంటారు గానీ, వాడుక భాషలో గోదావరి జిల్లాల్లో చాలా వరకు లచ్చించారనే అంటారండి. ఈ లచ్చించారు కుండని సోమవారం కానీ, మంగళవారం కానీ, శుక్రవారం గానీ పెట్టుకోకూడదండి. మిగతా రోజుల్లో కూడా మంచి రోజు చూసుకుని పెట్టుకోవాలండి. ఆరోగ్యాన్ని ప్రసాదించే చారు కాబట్టే ఈ చారుని లక్ష్మీ చారు అని అంటారండి. ముందెప్పుడూ కూడా ఈ లచ్చించారు కుండలోకి బియ్యం కడుగే పోసుకోవాలండి. అది కూడా ముందు బియ్యాన్ని కడిగిన కడుగు పొయ్యకూడదండి. రెండవసారి కడిగిన బియ్యం కడుగుని మాత్రమే పోసుకోవాలండి. మొదటి రోజు ప్రాసెస్‌ని చూపిస్తున్నానండి. ఇలా ఈ ప్రాసెస్‌ని ప్రతిరోజు చెయ్యాలండి. ఈ లచ్చించారు చాలా చలవండి. ముఖ్యంగా వేసవి కాలంలో వేడిని తగ్గిస్తుందండి. ఆరోగ్యాన్నిస్తుంది. ఈ విధంగా కడుగు పోసుకున్నాక కుండని లక్ష్మీదేవిగా భావించి దండం పెట్టుకుంటారండి. కాళ్ళకి కానీ, చీపురుకి గానీ తగలకుండా ఎత్తులో జాగ్రత్తగా పెడతారండి ఈ కుండని. ఈ లచ్చించారు కుండలోకి పూర్తిగా చల్లారిన గింజని మాత్రమే పోసుకోవాలండి. వేడి గింజని గనక పోస్తే ఈ లచ్చించారు చేదొచ్చేస్తదండి. సెకండ్ డే ప్రాసెస్‌ని క్లియర్‌గా చూపిస్తున్నాను చూడండి. బియ్యం కడుగు అలాగే పూర్తిగా చల్లారిన గింజిని ముందు రోజు పోసి పక్కన పెట్టేసిన కుండలో చిక్కటి చారంతా కిందకి దిగి తేటంతా పైకి తేరుతుందండి. ఈ తేటను ముందు జాగ్రత్తగా ఇలా ఏదైనా గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఇప్పుడు క్లియర్‌గా వినండి. మీకు గనక లచ్చించారు పుల్లగా కావాలి అనుకుంటే ముందుగా బియ్యాన్ని నీటితో కడిగి ఆ కడుగు వంపేసి రెండోసారి బియ్యాన్ని మాత్రం లచ్చించారు కుండలో నుంచి తీసిన తేట వేసి కడుక్కోవాలండి. అలా కడుక్కున్న కడుగుని లచ్చించారు కుండలో పోసుకోవాలండి. లేదు మాకు పులుపు ఎక్కువ వద్దు సమానంగా కావాలి అనుకుంటే గనక నార్మల్ వాటర్‌తోనే కడిగి ఆ కడుగుని లచ్చించారు కుండలో పోసుకోవాలండి. మాకైతే సమానమైన పులుపు, కమ్మదనం ఉండాలండి. అందుకే నార్మల్ వాటర్‌తోనే బియ్యాన్ని కడిగి లచ్చించారు కుండలో పోసుకుంటామండి. ఇక్కడ ముఖ్యమైన విషయం ఒకటి చెప్తాను క్లియర్‌గా వినండి. ఈ లచ్చించారు తేటని తీసాము చూసారా? ఇది మంగళవారం కానీ, శుక్రవారం రోజు గానీ కుండలో తేటని తీయకూడదండి. అంటే ముందు రోజులు సోమవారం గానీ, గురువారం గానీ కడుగు, గెంజి కాస్త తక్కువగా పోసుకుని కుండలో కాస్త వెలితి ఉండేలా చూసుకోవాలండి. ప్రతి మంగళవారం, శుక్రవారం రోజుల్లో మాత్రం కొద్దిగా కడుగు, చల్లారిన గెంజి పోసుకోవడమేనండి. ఆ కుండలో నుంచి తేటని మాత్రం తీయకూడదండి. వేడి గెంజి పోస్తే మాత్రం ఈ లచ్చించారు చేదు రావడం గానీ, పాడవడం గానీ అవుతుందండి. అందుకే పూర్తిగా చల్లారాక మాత్రమే పోసుకోవాలి. ఇన్ని సార్లు అందుకే చెప్పాను. క్లియర్‌గా ప్రతిరోజు చేయవలసిన ప్రాసెస్‌ని చూపిస్తున్నాను చూడండి. ప్రతిరోజు చేయవలసిన ప్రాసెస్ ఇదేనండి. ఆరవ రోజు చూపిస్తున్నానండి. అంటే ఈ రోజు లచ్చించారు కాస్తారు. పైకి తేరిన తేటంతా తీసేస్తారండి. ఒకవేళ చారు ఎక్కువ కావాలి అనుకుంటే ఆ తేటను కూడా తీయకుండా లచ్చించారు కాసుకోవచ్చండి. మేమైతే చిక్కటిదే పెడుతున్నాము. అందుకే తేటని తీసేస్తున్నామండి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇలా చేసిన చారుని మంగళవారం గానీ, శుక్రవారం గానీ ఎవరికీ ఇవ్వకూడదండి. సాయంత్ర సమయాల్లో ఏ రోజైనా సరే ఎవ్వరికీ ఇవ్వకూడదండి. చూడండి ఈ విధంగా తిప్పుకుంటూ ఈ చారుని అయితే ఏదైనా గిన్నెలోకి తీసుకోవాలండి. అది కూడా ఇలా వడపోసుకోవాలండి.
ఒకవేళ ఏమైనా మెతుకులున్నా కూడా అవి రాకుండా ఉంటాయండి. ఇంకొక విషయమండి, ఒకవేళ మీకు గనుక ఈ చారు తయారు చేయడం కుదరక వాసన గనుక వస్తే రాత్రిళ్ళు పారబోయకూడదండి. కేవలం ఉదయం పూట నీళ్లు కలిపి మొక్కలకి పోసేయాలి. అలాగే నెలసరి సమయంలో ఈ కుండని తాకకూడదండి. మైలు ఉన్న సమయంలో కూడా ఈ లచ్చించారు కుండని తాకకూడదండి. ఈ లచ్చించారు కుండ పెడితే నియమనిష్టలతో చేస్తారండి. అలాగే నేను చెప్పిన విధంగా చేస్తే ఈ లచ్చించారు ప్రాసెస్ అనేది కరెక్ట్‌గా వస్తుందండి ఎవరికైనా సరే. ఇప్పుడు ఇంకొక విషయం క్లియర్‌గా వినండి. లచ్చించారు కాయడానికి తీసేశాక కొద్దిగా ఆ తీసిన లచ్చించారుని మళ్ళా అదే కుండలో కొద్దిగా పోసుకుని, అప్పుడు రెండవసారి కడిగిన బియ్యం కడుగుని పోసుకోవాలండి. తరువాత చల్లారిన గంజి పోసుకోవడమేనండి. ప్రతి 6 రోజులకి చారు కాసుకోవడమేనండి. బట్ ప్రతి 2 వారాలు పూర్తయ్యాక ఈ లచ్చించారు కుండని శుభ్రంగా కడిగేసుకుని, పసుపు రాసి, బొట్లు పెట్టి ఇదే ప్రాసెస్‌ని కంటిన్యూ చేయడమేనండి. మీకు డౌట్ వచ్చుండొచ్చు. 2 వారాలకొకసారి లచ్చించారు కుండ కడిగే ముందు కాయడానికి తీసిన లచ్చించారు కొద్దిగా ఉంచి, అది ముందు కుండలో పోసాకే కడుగు పోసుకోవాలండి. క్లియర్‌గా అర్థమైందనే అనుకుంటున్నానండి. ఇప్పుడు లచ్చించారు కాయడానికి ముందు ఏమేమి కావాలో చూపిస్తాను చూడండి. ఇన్ని అవసరమా అంటే ఇన్ని వేస్తేనే ఈ చారు రుచండి. నాకు ఇంట్లో పండే ఆకుకూరలే తీసుకున్నానండి. చూపిస్తాను చూడండి. తెలగపిండాకండిది. ఇది పొనగంటి కూరండి. నెక్స్ట్ వచ్చేసి గలిజేరు కూరండి ఇది. గలిజేరు ఆకులండి అవి. అలాగే మొక్క బచ్చలి, తీగ బచ్చలి కూడా తీసుకున్నామండి. తోటకూరండి అది. పచ్చిమిర్చి నిలువు చీరికలండి. ఉల్లిపాయ ముక్కలు కూడా నిలువు చీరికలేనండి. అలాగే ఆనపకాయ ముక్కలండి అవి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకండి, వంకాయ ముక్కలండి, టమాటా ముక్కలండి, బెండకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, పాలకూర కూడా వేస్తారండి. ప్రెజెంట్ అవి లేవు అందుకే వేయలేదండి. అలాగే పోపుకి కూడా ఏమి కావాలో చూపిస్తాను చూడండి. ఎండుమిరపకాయ ముక్కలండి, కరివేపాకండి, ఉల్లిపాయ నిలువు చీరికలండి, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా ఆవాలు. కొంతమంది తాలింపు పోపు పెట్టుకోరంటండి. కారణం అయితే నాకు తెలియదు. మా ఇంట్లో అయితే మాత్రం పెడతారండి. ఇప్పుడు ముందుగా తయారు చేసి పెట్టుకున్న లచ్చించారుని ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదండీ! ఆ గిన్నెని పొయ్యి మీద పెట్టి పొయ్యి వెలిగించాలండి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూన్ పసుపు అయితే వేసుకోవాలండి. అలాగే సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి. మేము తీసుకున్న చారుకి 2 స్పూన్ల ఉప్పు అయితే సరిపోతుందండి. ఇప్పుడైతే ఈ చారులోకి ఏమైతే ముందుగా అన్నీ కోసి పెట్టుకున్నామో అవన్నీ ఈ చారులో వేసేసుకోవాలండి. ఆకుకూరలన్నీ చిన్న ఆకులే కాబట్టి ఇంక అలానే వేసేసామండి. మొక్క బచ్చలి అలానే కొత్తిమీర మాత్రమే ముక్కలుగా కోసి వేసామండి. చూసారు కదా! ఇలా వేసేసి ఈ విధంగా ముక్కలన్నీ మునిగేలా నొక్కుకోవాలండి గరిటెతోటి. మీకు ఇంకొక విషయం చెప్పడం అయితే మర్చిపోయానండి. లచ్చించారు కుండని పండగ ముందు అంటే సంక్రాంతికి 5 రోజుల ముందు తీసేసి పండగైన 5 రోజుల తర్వాత మరలా పెట్టుకుంటారండి. అంటే పండగకి ఆడపడుచులు పుట్టింటికి ఎలా అయితే వస్తారో అలాగే లక్ష్మీదేవిని కూడా పుట్టింటికి పంపినట్టు భావించి ఈ లచ్చించారు కుండని పండగ 10 రోజులు తీసేసి తర్వాత మరలా పెట్టుకుంటారంటండి. మా అమ్మమ్మ గారు చెప్పారు. ఇంకొక విషయం కూడా చెప్పారండి అమ్మమ్మ. ఈ లచ్చించారులోకి వాళ్ళ నాన్నగారు బలిసాకు, నెల్లిగూర తెచ్చేవారంటండి పొలం నుండి వస్తూ. ఇప్పుడు ఇలాంటి ఆకుకూరలు ఎక్కడ దొరుకుతాయో కూడా నాకు తెలీదు. ఈ లచ్చించారుని బాగా మరిగించుకోవాలంటండి. అప్పుడే రుచి బాగుంటుందని చెప్పిందండి అమ్మమ్మ. ఇంకో విషయం కూడా చెప్పారు. ఈ చారులో పచ్చిమిర్చి కూడా పాడేయకుండా తినేవారంటండి. 7, 8 మంది సంతానాలుండేవారంటండి ఒక్కో ఇంట్లో. పెద్ద కుండలో తయారు చేసేవారంట మా అమ్మమ్మ వాళ్ళ అమ్మమ్మ ఈ లచ్చించారుని. ఇంకో మాట కూడా అందండి అమ్మమ్మ. ఇప్పుడు వేరమ్మా, అప్పుడు అందరికీ తినడానికి ఉండేది కాదంటండి. కేవలం ఈ లచ్చించారుతోనే కుటుంబం గడుపుకునేవారు కూడా ఉన్నారంటండి. మేము కాస్తున్న లచ్చించారైతే చూడండి బాగా మరిగింది. ముక్కలు కూడా ఉడికాయా లేదా అని చెక్ చేసి చూపిస్తున్నారండి. ఇంత స్పెషల్‌గా ఈ లచ్చించారు చూపించడానికి కారణం మా అమ్మ చాలా బాగా తయారు చేస్తుందండి. అలాగే చాలా రుచిగా కూడా ఈ చారునైతే కాస్తారండి. లచ్చించారైతే రెడీ అయిపోయిందండి. ఇంక పోపు పెట్టడమే. ఈ తాలింపనేది కొందరు ఎందుకు వేసుకోరో మీ ఎవరికైనా తెలిస్తే గనుక చెప్పండి. ముందుగా మూకుడు పెట్టుకుని నూనె వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలనైతే బాగా వేయించుకోవాలండి. మళ్ళీ చెప్తున్నాను అని అస్సలు అనుకోవద్దండి. ఈ లచ్చించారు కాసిన తర్వాతైనా, కాయక ముందైనా సరే మంగళవారం కానీ, శుక్రవారం కానీ అసలు ఎవ్వరికీ ఇవ్వకూడదండి. లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని భావిస్తారండి. కాసిన తర్వాతైనా, కాయక ముందైనా కూడా ఏ రోజైనా మాత్రం సాయంత్రం అసలు ఎవ్వరైనా అడిగినా కూడా ఇవ్వకండి దయచేసి.
తాలింపు వేయడం అయితే పూర్తయిపోయిందండి. ఇంక లక్ష్మీ చారు అయితే పూర్తిగా రెడీ అయిపోయిందండి. ఈ లచ్చిన చారు జీర్ణశక్తిని పెంచుతుందండి. ఈ చారులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయండి. శరీరానికి అవసరమైన శక్తినైతే అందిస్తుందండి. అలాగే శరీరంలోని కండరాలను బలంగా ఉంచుతుందండి. ముఖ్యంగా శ్రమని తట్టుకునే అంటే పని చేయగలిగే శక్తినైతే ఈ చారైతే ఇస్తుందండి. ఇలా పోపంతా వేసేసుకున్నాక కొద్దిగా కొత్తిమీర ఉంటే గనక పైన వేసుకోండి. టేస్ట్‌కి చాలా బావుంటది. నాకస్సలు పోపు స్మెల్ పడదండి. తుమ్ములు వెంటనే వచ్చేస్తాయి. బయటికి పొమ్మన్నా సరే ఆ చారు స్మెల్ అంత బావుంది. అందుకే అక్కడే ఉండి పక్కకి తుమ్ముకున్నానండి. అందులో అయితే తుమ్మలేదండి. ఒకవేళ ఈ లచ్చిన చారు మిగిలిపోయి మీరు గనక పారబోయాలి అనుకుంటే గనక పగలు మాత్రమే నీళ్లు కలిపి మొక్కల్లో పోసేయండి. రాత్రులు అస్సలు పారబోయొద్దండి. ఒక విషయం చెప్పడం అయితే మర్చిపోయానండి. లచ్చిన చారు కుండలో నుంచి తేటను తీసి మీరు బియ్యం కడుగుకుంటే ఓకే. లేదు మామూలు వాటర్‌తోనే కడుగుకుంటే గనక ఆ తేటను మొక్కల్లో అయితే పోసేయండి. నా వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థాంక్స్ అండి.